Good morning, children. Now, class third Hindi. Class third Hindi. Lesson 1 లో ఒక చక్కటి పోయం నేర్చుకున్నాం కదా మనం. నహనే మున్నే బచ్చే దిల్ కే హమ్ సబ్ సచ్చే హై పోయం నేర్చుకున్నాం కదా. డైలీ మార్నింగ్ ఆ పోయంని చదవండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీనింగ్స్ అండ్ ఎక్సర్సైజెస్ కూడా మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ సెకండ్ లెసన్ వచ్చేసి మనం సెకండ్ క్లాస్లో క్లాస్ సెకండ్లో వర్ణమాల గురించి నేర్చుకున్నాం కదా. వర్ణమాల, స్వరం, వ్యంజన్ మీన్స్ వర్ణమాల మీన్స్ లెటర్స్. ఆ నుంచి 4 లెటర్స్ నేర్చుకున్నాం కదా. ఆ వర్డ్స్ లెటర్స్తో మనం వర్డ్స్ తయారు చేయడం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం ఆ వర్ణమాలలో ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఓకే. ఏక్ నజర్ పార్ట్ 2 एक नजर at glance. एक नजर means at glance. Here స్వర్ లో మనం లాస్ట్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ లో స్వర్ గురించి చాలా చక్కగా నేర్చుకున్నాం కదా. స్వర్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? ఆసే आहा तक, आ से आहा तक, आ से आहा तक इन्होंने 13 लेटर्स होते हैं. 13 लेटर्स. 13 स्वर में कितने अक्षर होते हैं? 13 अक्षर होते हैं ना. These 13 letters are very important in the Varnamala and हिंदी लो ఈ 13 letters ఆ నుంచి ఆహా వరకు ఉన్నటువంటి letters చాలా ఇంపార్టెంట్ అయినటువంటి letters. అందుకే వాటిని మనం స్వర అంటున్నాం. ఈ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్ ని మనం ప్రతి లెటర్ కి యాడ్ చేయొచ్చు. తర్వాత వ్యంజన్లో కా నుండి జ్ఞా వరకు లెటర్స్ ఉన్నాయి కదా. వ్యంజన్లో కా నుండి జ్ఞా వరకు లెటర్స్ ఉన్నాయి కదా. ఈ కాకి ఆ నుంచి ఆ వరకు ఉన్నటువంటి లెటర్స్ అన్నిటిని మనం యాడ్ చేయొచ్చు. లైక్ దట్ సేమ్ కా నుంచి జ్ఞా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నిటికీ కూడా ఈ లెటర్స్ మనం యాడ్ చేయవచ్చు. యాడ్ చేయవచ్చు మీన్స్ ఎట్లా యాడ్ చేయడము? కా ఆ ఇదేనా యాడింగ్? అట్లా కాదు. ఏముంటుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్స్ స్వర్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్స్ కి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. స్వర్లో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ హ్యావ్ వన్ సింబల్. దట్ సింబల్ ఈస్ కాల్డ్ మాత్ర. ఆ సింబల్ ఏమంటాం మనం? మాత్రాయే. ఈ స్వర్కు ఉన్నటువంటి సింబల్స్ ని ఏమంటాం మనం? మాత్రాయే. ఇక్కడ ఉన్నటువంటి ఈ లెసన్ లో మన పార్ట్ 2 లెసన్ లో మనం వచ్చేసి ఆ నుండి ఊ వరకు ఆ ఈ ఊ ఇలా అన్ని లెటర్స్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 లెటర్స్ ఉన్నాయి కదా. ఈ 6 లెటర్స్ ఉన్నటువంటి సింబల్స్ మీన్స్ మాత్రాయే. చెప్పండి ఒకసారి. మాత్రాయే. ఇందాక మనం అనుకున్నాం కదా కాకి ఆల్రెడీ ఆ యాడ్ అయింది. ఆ మీన్స్ దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఆ. దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఆ. ఇది ఏ మాత్ర? ఇది ఆకి మాత్ర. ఫస్ట్ ఆకి మాత్ర. ఇక సెకండ్ సింబల్ వచ్చేసి సెకండ్ ఆ ఉంది కదా. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఆ. ఇది ఇక్కడ ఉంది అంటే ఏమన్నట్టు? ఇక్కడ దీనికి ఏం యాడ్ అయింది? ఆ యాడ్ అయింది అనమాట. ఏ సింబల్ యాడ్ అయింది ఇక్కడ? ఆ. ఫర్ ఎగ్జాంపుల్ సి ఆల్రెడీ దిస్ సింబల్ ఇస్ దేర్ నో. ఈ సింబల్ ఉంది కదా. ఈ సింబల్ ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనట్టు? ఇది కా. మనం వర్ణమాల చదివేటప్పుడు లెటర్స్ చదివేటప్పుడు గుర్తుంచుకోండి. క ఖ గ ఘ ఇన్య ఇట్లా చదువుతూ ఉంటాం కదా. ఎప్పుడైతే దానికి ఇది యాడ్ అయింది ఉందో, ఇది యాడ్ అయింది మీన్స్ వాట్ ఈస్ దిస్? ఇక్కడ దీనికి ఏం యాడ్ అయింది? ఇప్పుడు ఇక్కడ క ఉంది ప్లస్ ఆ. క ప్లస్ ఆ రెండు ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఈ సింబల్ యాడ్ అయితేనే దీనికి పూర్తి స్ట్రక్చర్ వస్తుంది. ప్రొనౌన్సియేషన్ కూడా కా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ సింబల్ యాడ్ చేద్దాం.
ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నట్టు క ఉంది ప్లస్ ఆ క ఆ రీడ్ వన్స్ క ఆ క ఆ క ఆ కా వాట్ ఇస్ దిస్ కా మీన్స్ ఇక్కడ ఏమైంది సింబల్ సింబల్ మీన్స్ मात्रा किसकी मात्रा आ की मात्रा ये किसकी मात्रा है आ की मात्रा है आ की मात्रा ఇక్కడ యాడ్ చేశాం కాబట్టి ఇది వచ్చేసి కా అర్థమైంది కదా దిస్ ఇస్ ద సింబల్ మాత్ర దీన్ని ఏమంటాం మనం మాత్ర किसकी मात्रा है आ की मात्रा किसकी मात्रा है आ की मात्रा ओके दिस मात्रा आ की मात्रा नेक्स्ट ई की मात्रा ई दिस इज ई की मात्रा దీని యొక్క మాత్ర అన్నమాట ఈ యొక్క సింబల్ కాకి పెట్టేద్దామా సేమ్ ఓకే క క ప్లస్ ఈ క ప్లస్ ఈ సింబల్ వచ్చేసి ఎప్పుడైనా ఫస్ట్ మనం తెలుగులో కూడా తలకట్టు దీర్ఘం అంటూ ఉంటాం కదా గుడ్ దిస్ ఇస్ కి కి ఓకే ఇక్కడ ఏమొచ్చింది క ప్లస్ ఈ క ప్లస్ ఈ కి క ప్లస్ ఈ కి ఓకే అండర్స్టూడ్ అలా ఇది ఈ కి మాత్రం అంటే ఈ మాత్ర ఇక్కడ ఉంది అంటే ఏమర్థం దీనికి ఈ లెటర్ కూడా ఇక్కడ ఉంది ఓకే ఈ లెటర్ ఈ మాత్ర ఇక్కడ ఉంది అంటే ఇంకేమున్నట్టు ఇక్కడ ఈ లెటర్ కూడా ఇక్కడ ఉంది ఈ లెటర్ రెండు కలిపి రాయడం కష్టం అవుతుంది కాబట్టి మనం ఏం చేసాం వీటికి సింబల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం దీస్ సింబల్స్ ఆర్ కాల్డ్ మాత్రాయే సింబల్స్ ఆర్ కాల్డ్ మాత్రాయే ఈ స్వరంలో ప్రతి లెటర్ కి సింబల్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ హ్యావ్ వన్ సింబల్ సేమ్ లైక్ దట్ వాట్ ఇస్ దిస్ ఈ ఏంటిది ఈ దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఈ ఓకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఈ సింబల్ కి చూడండి దీని యొక్క ఇది బెండింగ్ బట్టి ఇది ఎట్ సైడ్ మనం బెండ్ చేయొచ్చు దీనికి లెఫ్ట్ సైడ్ ఓకే ఈ సింబల్ ఎట్ సైడ్ నుంచి మనం బెండ్ చేయొచ్చు రైట్ టు లెఫ్ట్ సో రైట్ సైడ్ వస్తుంది అన్నమాట ఆ లెటర్ యొక్క సింబల్ ఎక్కడ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ క ప్లస్ ఈ క ప్లస్ ఈ రీడ్ వన్స్ క ప్లస్ ఈ ఫాస్ట్ చేయండి క ఈ కీ ఓకే రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది ఈ కి మాత్ర దిస్ ఇస్ ఈ కి మాత్ర ఓకే నెక్స్ట్ ఊ కి మాత్ర దిస్ ఇస్ ద మాత్ర ఊ కి మాత్ర విచ్ మాత్ర ఇట్ ఇస్ ఊ కి మాత్ర ఎట్లా మనం చేయొచ్చు మరి సేమ్ క ప్లస్ ఊ క ప్లస్ ఊ కు క ప్లస్ ఊ కు ఇక్కడ పెట్టాలి ఎప్పుడు వచ్చినా కూడా ఈ మాత్ర ఎప్పుడు వచ్చినా కూడా ఇది కింద లైన్ లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది పైన ఇట్లా పక్కన అట్లా పెట్టకూడదు కింద పెట్టాలి ఇప్పుడు చదవండి ఇది కు వాట్ ఈస్ దిస్ కు నెక్స్ట్ ఊకి మాత్ర దిస్ ఇస్ ఊకి మాత్ర చూసిన డిఫరెన్స్ ఎట్లా ఉంది దీన్ని ఇక్కడ నుంచి ఇట్లా పైకి రాస్తాం దీన్ని ఇక్కడ నుంచి ఇట్లా కిందికి రాస్తాం అన్నమాట ఈ రౌండ్ అనేది ఇక్కడ వచ్చింది రౌండ్ అనేది పైన వస్తూ ఉంటుంది సేమ్ దీనికి కాకి యాడ్ చేద్దాం క ప్లస్ ఊ క ప్లస్ ఊ మీన్స్ కు వెరీ గుడ్ కు ఓకే అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యు హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ హియర్ 2 లెటర్స్ ఉంటాయి ఇక్కడ కూడా 2 లెటర్స్ ఉంటాయి క ప్లస్ ఆ ఈచ్ అండ్ ఎవ్రీ వ్యంజనంలో ప్రతి వ్యంజనంలో మనం పైన ఈ లైన్ పెడుతున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ క చ ఈ లైన్ వచ్చింది అని అంటే ఇక్కడ ఏమున్నట్టు ఆ ఉంది ఆ లెటర్ కి వ్యంజన్ కి స్వర్ యాడ్ అయితేనే
దీని ప్రొనౌన్సియేషన్ క్లియర్ గా ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్వర్ లెటర్స్. స్వర్ లెటర్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఏ లెటర్ కైనా కూడా స్వర్లో ఉన్నటువంటి ఈ వీటి యొక్క మాత్ర యాడ్ అవుతేనే దానికి పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. చ జ చ ట లైక్ దట్. ఓకే, నెక్స్ట్ ఆకి మాత్ర. ఇక్కడ ఆకి మాత్ర. ఆకి మాత్ర ఎట్లా యాడ్ చేసాం మనం? సైడ్ కి. కా కి కీ. ఈకి మాత్ర కు. ఊకి మాత్ర కు. ఊకి మాత్ర. ఓకే, సేమ్. నేను ఓన్లీ ఇక్కడ ఎందుకు 6 లెటర్స్ అయితే తీసుకున్నా అంటే ఇది పేరెంట్స్ కొంచెం చూడండి. వీటిని ఇక్కడ మనం అర్థం చేయించగలిగితే వాళ్ళకి ఈజీగా మనం హిందీలో ఏ విధంగా వర్డ్స్ ఫార్మేషన్ ఏ విధంగా చేయొచ్చు అనేది మనం తొందరగా పిల్లలకి అర్థం చేయించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం వర్డ్స్ ఇస్తాను. ఇప్పుడు మనం వర్డ్స్ ఎట్లా ఫామ్ చేద్దాం మరి? సేమ్ ఈ మాత్రతోనే మాత్రాయే. వీటిని ఏమనాలి ఇప్పుడు మనం? మాత్రాయే. ఏంటి ఇవన్నీ ఇప్పుడు? మాత్రాయే. ఆకి మాత్ర. ఒకసారి నాతో రండి, అనండి నాతో పాటు. ఆకి మాత్ర, ఆకి మాత్ర, ఈకి మాత్ర, ఈకి మాత్ర, ఊకి మాత్ర, ఊకి మాత్ర, ఊకి మాత్ర. ఓకే, నేను కొన్ని వర్డ్స్ ఇక్కడ రాస్తాను, ఒకసారి నాతో పాటు అనండి అందరు. ఓకే, ఇక్కడ వచ్చింది మాత్ర. ఏం మాత్ర ఇది? విచ్ మాత్ర? దిస్ ఇస్ ఆకి మాత్ర. ఓకే, ఆకి మాత్ర దేనికి వచ్చింది? నాకు యాడ్ అయింది కదా, నా ఆ నా. ఓకే, వెరీ గుడ్. ర. వన్స్ రీడ్ దిస్ ఇస్ ఆ నా ర. అనార్. వాట్ ఇస్ దిస్? అనార్. ఓకే, అనార్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అనార్? అనార్ యొక్క మీనింగ్ ఏంటి? పొమోగ్రానేట్. అనార్ యొక్క మీనింగ్ ఏంటి? పొమోగ్రానేట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అనార్? పొమోగ్రానేట్. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ మనకి ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, మాత్ర వచ్చింది. ఏ మాత్ర ఇది? ఆకి మాత్ర అంటే దీర్ఘం ఇవ్వాలి. ఆ అనార్. నాకి ఆ యాడ్ అయింది అన్నమాట. ఇక్కడ దేనికి ఏం యాడ్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా ఉంది అనుకోండి, నా అంటాం. దీనికి ఏం యాడ్ అయింది? ఇక్కడ ఆ యాడ్ అయింది. నాకి ఏం యాడ్ అయింది? ఆ యాడ్ అయింది. కాబట్టి దీని ఫుల్ ఫామ్ ఇట్లా పూర్తి లెటర్ రాయాల్సిన అవసరం లేదు. బికాస్ వీ హావ్ ద సింబల్. దీని యొక్క మాత్ర మనకు ఉంది కాబట్టి ఇట్లా యూజ్ చేయొచ్చు కదా. నా. ఓకే, అనా. వెరీ గుడ్. నెక్స్ట్ ఆ. ఆకి ఆ మాత్ర వచ్చింది. ఆకి ఆ మాత్ర. ఆ మ. ఆమ్. ఆమ్. చెప్పండి. ఆమ్. ఆమ్ అంటే ఓ వెరీ గుడ్, తెలుసా అందరికి? మ్యాంగో. ఆమ్ మీన్స్ మ్యాంగో. నెక్స్ట్ ఈ మ. ఇక్కడ లా ఉంది. లాకి నేను ఇప్పుడు ఈకి మాత్రం యాడ్ చేస్తున్నా. చూడండి, ఈ మాత్రం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమొచ్చినాడు? ఈ ఇమ్లీ. ఈ మ లీ. లాకి ఈ వచ్చింది కదా, ఇమ్లీ. చెప్పండి ఒకసారి. ఇమ్లీ. ఇమ్లీ మీన్స్ వాట్ ఇస్ ఇమ్లీ మీన్స్? టామరిన్. టామరిన్. నెక్స్ట్ what is this? E. Eek. చదవండి ఒకసారి. Eek. Eek means sugar cane. Eek means sugar cane. నెక్స్ట్ ఈ వర్డ్ లో 2 మాత్రాస్ వచ్చినాయి. ఒక లెటర్ కి 2 లెటర్స్ కి మాత్రాస్ వచ్చినాయి. ఒకసారి చూద్దాం. 2 డిఫరెంట్ మాత్రాస్. అదే అప్పుడు ఎట్లా రాయాలి? ఇక్కడ గ కి ఊ యాడ్ అయింది. ఊ.
ఊ ఊ అనేది ఊ రాయాలా అవసరం లేదు కదా ఏం రాయొచ్చు మనం మాత్ర ఉంది ఇక్కడ మాత్ర రాసేద్దాం గాకి ఊ యాడ్ అయింది నౌ దిస్ ఇస్ గు ఇక్కడ లా ఉంది కదా లాకి ఆకి మాత్ర యాడ్ చేసుకునేట్టు ఆ గులా నెక్స్ట్ బా యాడ్ చేసాం అనుకోండి వండర్ఫుల్ వర్డ్ అవుతుంది బ్యూటిఫుల్ నేమ్ గులాబ్ అందరికి ఇష్టమైన గులాబ్ రోసెస్ రోజ్ గులాబ్ మీన్స్ రోజ్ నెక్స్ట్ ఇస్సా ఉంది కదా సాకి ఊకి మాత్ర ఊ దీర్ఘం రావాలి సూరజ్ సూరజ్ ఏమైంది సూరజ్ Suraj means sun. Suraj means what? Sun. Okay. Once more I will repeat it. Anar నాకు దగ్గర వచ్చింది ఇక్కడ anar pomegranate. Am సెకండ్ ఆలి ఆమ్ దీర్ఘం ఉంటారు రీడింగ్ చేసినప్పుడు కూడా ఇట్లా రీడ్ దీర్ఘం పెట్టుకుంటూనే రీడ్ చేయండి ఆమ్ మీన్స్ మ్యాంగో నెక్స్ట్ ఇమ్లీ ఈకి మాత్ర ఎక్సెంట్ వచ్చింది రైట్ టు లెఫ్ట్ బెండ్ అయింది ఈకి మాత్ర ఇటు లెటర్ కి రైట్ సైడ్ కనుక ఈకి మాత్ర వస్తే అది దీర్ఘం అవుతుంది లెటర్ కి లెఫ్ట్ సైడ్ కనుక మాత్ర వచ్చింది అనుకోండి అది ఈకి మాత్ర ఓకే ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇమ్లీ ఇమ్లీ క్యారెట్లీ దీర్ఘం పెట్టాలి నెక్స్ట్ ఈక్ దిస్ సెకండ్ ఈక్ ఈక్ షుగర్ కేన్ గు గు ఓన్లీ గు ఉకి మాత్ర జస్ట్ ఉకి మాత్ర కాబట్టి గు లాక్ దీర్ఘం వచ్చింది లాకి ఇక్కడ ఏ మాత్ర వచ్చింది ఆకి మాత్ర వచ్చింది గులాబ్ గులాబ్ రోజ్ నెక్స్ట్ స ఉంది కదా సాకి ఏమి ఇష్టం మనం ఇక్కడ వచ్చేసి సింగిల్ చిన్న ఊ అంటే ఫస్ట్ ఊ వచ్చింది ఇక్కడ వచ్చేసి దీర్ఘం ఉన్నటువంటి ఊ దీర్ఘం పెట్టాలి సూరజ్ 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 మీన్స్ సన్ ఓకే ఈ 6 లెటర్స్ ని పర్ఫెక్ట్ గా 2 టైమ్స్ గా హోంవర్క్ చేయండి అట్లాగే ఈ 6 వర్డ్స్ ని 2 టైమ్స్ హోంవర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ నేను ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ లో ఒకసారి ఈ కాకి ఈ మాత్రాస్ అన్ని యాడ్ చేశాను చూడండి క ఆకి మాత్ర వేస్తే కా క ఈకి మాత్ర కి క ఈకి మాత్ర కి క ఊకి మాత్ర కు క ఊకి మాత్ర కు లైక్ దట్ సేమ్ ఒక 5 లెటర్స్ కి ఇట్లా ఈ మాత్రాస్ అన్ని యాడ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కా అయిపోయింది కదా చ గ ఇంకా ఇట్లా మీ ఇష్టమైనటువంటి 5 లెటర్స్ తీసుకొని ప్రతి లెటర్ కి ఇట్లా ఇవి మాత్ర అన్ని కూడా యాడ్ చేయండి 2 హోంవర్క్స్ చేసేసి పిక్చర్ తీసేసి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి